ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. ఇది సండే రోజు మార్నింగ్ అండి. అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాము. డాడీ బయటకు వెళ్తుంటే అమ్మ మిన్ని ఎదురొచ్చారు. ఈరోజు సండే కదండి, అందరూ ఏం స్పెషల్స్ చేసుకున్నారు? మేమైతే ఈరోజు ప్రాన్స్ అండ్ చికెన్ తీసుకొచ్చారండి. మమ్మీ ప్రాన్స్ బిర్యానీ చేసి చికెన్ కర్రీ చేశారు. సింపుల్గా, చాలా సింపుల్ వేలో చేశారండి. దానికోసం బాస్మతి రైస్ తీసి పక్కన పెట్టుకున్నారు. ఇంకో పక్కన ప్రాన్స్ ఉప్పు కారం వెల్లుల్లి పేస్ట్ వేసి ఉడకబెడుతున్నారు. ఇంకా మసాలా దినుసులు అవి కూడా తీసుకున్నారండి. యాలక్కాయ, లవంగం, చెక్క, జాపత్రి, మరాఠీ మొగ్గ, జీడిపప్పు, బిర్యానీ ఆకు అన్నీ రెడీ చేసి పెట్టుకున్నారు. ఇక్కడ మమ్మీకి హెల్ప్ చేయడానికి మిన్నీ కూడా వచ్చిందండి. మిన్నీ కూడా హెల్ప్ చేస్తానండి. ఇంకా స్టార్ట్ చేస్తే ప్రాసెస్, బాండి పెట్టుకొని దాంట్లో ఆయిల్ ఒక 4 టేబుల్ స్పూన్స్, అలానే గీ కూడా ఒక 4 టేబుల్ స్పూన్స్ వేసి ముందు రెడీ చేసుకుని పెట్టుకున్న మసాలాలన్నీ వేశారండి. అవి ఫ్రై అయిన తర్వాత కొంచెం జీడిపప్పు, ఇంకా ఆనియన్, పచ్చిమిర్చి కూడా వేసి బాగా వేయించారు. నేను మామూలుగా సడన్గా చేశారండి. ఇంకా కొరియాండర్, పుదీనా అవి కూడా లేవు. ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేశారు. అది కూడా వేసి బాగా వేయించారండి. అవి బాగా వేగిన తర్వాత మనం ఉడకబెట్టి రెడీగా పెట్టుకున్న ప్రాన్స్ కూడా వేశారండి. అవి కూడా వేసి బాగా వేయించారు. వేగిన తర్వాత 1కి 1.5 చొప్పున వాటర్ తీసుకున్నారండి. బాస్మతి రైస్ కదా, 1కి 2 అయితే మళ్ళీ బాగా ఉడికిపోతుంది. అందుకని చెప్పేసి 1కి 1.5 గ్లాస్ వాటర్ తీసుకొని సరిపడా ఉప్పు, గరం మసాలా వేసుకున్నారు. ఒక పక్కన బాస్మతి రైస్ కూడా కడిగి పక్కన పెట్టుకున్నారు. ఇంకా అది వాటర్ బాగా మరగాలి. ఈలోపు చికెన్ కర్రీ కూడా చేస్తున్నారండి. బాండి పెట్టుకొని ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్, పచ్చిమిర్చి వేసి వేయించారు. అవి వేగిన తర్వాత చికెన్ కూడా వేసి బాగా కలిపేసుకొని మూత పెట్టి కాసేపు మగ్గనిచ్చారు. ఈలోపు బిర్యానీకి వాటర్ మరుగుతున్నాయి. బాయిల్ అవుతుండగానే కడిగిన బాస్మతి రైస్ వేసేసారు. వేసి బాగా కలుపుకొని, మొత్తం అంతా బాగా కలుపుకొని మూత పెట్టి ఉడికించారండి. సిమ్లో పెట్టేసి ఉడికించారు. ఇంకో పక్కన చికెన్ కర్రీ కూడా కొంచెం మగ్గుతుంది. మళ్ళీ ఒకసారి బాగా కలిపి దాంట్లోకి ధనియాల పౌడర్, కారం, అలాగే సాల్ట్, చికెన్ మసాలా, అలాగే కొంచెం గరం మసాలా కూడా వేశారండి. అన్నీ వేసి బాగా కలిపారండి. మనం వేసిన మసాలాలు, ఉప్పు, కారం అన్నీ ముక్కలకు బాగా పట్టేటట్టు బాగా కలుపుకోవాలండి. కలుపుకొని కొంచెం ఆయిల్ పైకి వచ్చేంత వరకు పెట్టుకోవాలి. తర్వాత ఆయిల్ పైకి తేలిన తర్వాత కొంచెం వాటర్ వేసుకొని బాగా దగ్గరికి అయ్యే వరకు ఉడికించుకోవాలండి. వాటర్ వేసిన తర్వాత దగ్గరికి అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. మూత పెట్టి ఉడుకుతుంది. ఈలోపు మిన్నీ పడుకుని పోయింది. ఇంకో పక్కన బిర్యానీ కూడా బాగా ఉడుకుతుందండి. మధ్యలో ఒకసారి చూస్తే బాగా ఉడుకుతుంది. చికెన్ కర్రీ కూడా ఇంకా ఉడకాలి, దగ్గర పడాలండి. ఒక 5 మినిట్స్ తర్వాత చెక్ చేసేసరికి బిర్యానీ రెడీ అయిపోయిందండి. అబ్బా, స్మెల్ చాలా బాగుంది. ఒక పక్కన కొంచెం ఉల్లి చట్నీ కూడా కలిపేశారండి. ఇంకా చికెన్ ఒకటి దగ్గర పడిపోతే కంప్లీట్ అయిపోయినట్టే. చాలా అంటే చాలా బాగున్నాయి. టెంప్టింగ్గా ఉంది. ఇదిగోండి, రెడీ అయిపోయిన తర్వాత ప్రాన్ బిర్యానీ చాలా సింపుల్గా చేశారు కదండి. ఇంకా నేను పెట్టేసుకున్నాను, తినడానికి రెడీ అయిపోయాను నేను.
అసలు చూస్తుంటేనే చాలా నోరూరుతుంది. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుందండి. సింపుల్గా కొన్ని ఇంగ్రీడియంట్స్తో కూడా చేసుకోవచ్చండి. ఇందులో మా మదర్ చాలా ఐటమ్స్ స్కిప్ చేశారు కానీ టేస్ట్ ఎక్కడ తగ్గలేదు. చాలా బాగుందండి టేస్ట్. ఇంకా పెట్టుకొని శుభ్రంగా తినేసాను అనమాట. లాస్ట్లో కొంచెం రైతా కూడా వేసుకొని ప్రాన్ బిర్యానీలో కొంచెం చికెన్ కర్రీ పెట్టుకొని తింటుంటే అసలు మామూలుగా లేదండి. సూపర్ ఉంది అసలు. లాస్ట్లో ఒక కూల్ డ్రింక్ తాగితే భలే ఉంటుంది కదండి. ఇంకా అలా నా లంచ్ కంప్లీట్ అయిపోయింది. ఈలోపు మిన్నీ కూడా లేచిందండి. మిన్నీకి కూడా ఇంకా కొంచెం పెట్టేసి రైస్ బయటకు వెళ్దామని చెప్పి స్టార్ట్ అయ్యాము. ఎలా స్టార్ట్ అయ్యామో లేదో పెద్ద గాలి దుమ్ము కింద వచ్చిందండి. ఇంకా మళ్ళీ వర్షం పడేటట్టు ఉంది, తడిచిపోతుందని వచ్చేసాము. ఈలోపు మిన్నీ వాళ్ళ డాడీ వచ్చారు. ఇంకా బయటకు వచ్చాము. వర్షం అది ఏమీ లేదు కదా అని చెప్పేసి బయటకు వచ్చామన్నమాట. ఇంకా అక్కడ ఒక బాబు పెన్సిల్స్ అమ్ముతుంటే తీసుకుందండి, పెద్ద పెన్సిల్ కొనుక్కుంది. అది చూసి తెగ ఆడేసుకుందండి దాన్ని చూసి. ఇంకా ఈవినింగ్ 6 అయింది. మాకు ఈవినింగ్ 6కి పాలు తీసుకొస్తారండి. డైలీ ఇంటికి తీసుకొచ్చి వేసేస్తారు. ఇంకా సండేనే కదా ఆవులవి చూసినట్టు ఉంటుందని చెప్పేసి అట్టుపళ్ళు తీసుకొని ఆవులకి పెట్టడానికి అని చెప్పి నేను కూడా అలా బయటికి తిప్పినట్టు ఉంటుందని చెప్పేసి వచ్చామన్నమాట అండి. ఇక్కడి నుంచే తీసుకుంటాము. మా ఇంటికి దగ్గరలోనే ఉంటుందండి ఈ ప్లేస్. ఇంకా అక్కడ చిన్న దూడలు ఉన్నాయి. మిన్నీ ఆవులకి దూడలకి అట్టుపళ్ళు పెట్టింది. అస్సలు భయపడదండి, చాలా ఇష్టం. ఆవుల దగ్గరికి వెళ్ళిపోతుంది, ఆడేసుకుంటుంది, భయపడదు. చేతులు పెట్టేసి తెగ ఆడేస్తుంది, అస్సలు భయపడదండి. ఇంకా లోపల షెడ్లో ఇంకొక ఆవు ఉంటే ఆవు దగ్గరకు కూడా తీసుకెళ్ళి అట్టుపళ్ళు పెట్టించి తింటున్నాయి. చూడండి ఎలా ముట్టేసుకుంటుందో, అసలు భయం ఉండదండి, ఎంత దగ్గరికి వెళ్ళిపోతుందంటే. ఇంకా పాలు తీసేసుకొని మేము కూడా స్టార్ట్ అయిపోయామన్నమాట అండి. అక్కడి నుంచి నేను పాలు తీసుకొని వచ్చేలోపు మిన్నీ చూడండి ఇక్కడ ఏం చేస్తుందో. ఎలా చూస్తుందో చూడండి. అక్కడ మిన్నీకి వాళ్ళ నాన్నగారు ఒక 2 ఫొటోస్ తీసి ఇంకా ఇంటికి వచ్చేసాము. వచ్చేసిన తర్వాత టీవీలో ఏదో సాంగ్ వస్తుంటే డ్యాన్స్ చేసేస్తుంది అనమాట. అంతే ఈ వీడియో. థ్యాంక్ యూ ఆల్.